నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మనం 6వ రోజు బతుకమ్మ పండగకి ఏం పేరుంది అంటే, ఈరోజు అసలు బతుకమ్మే ఆడకూడదు, అలిగిన బ్రతుకమ్మ అంటారు. ఈరోజు అలిగడం ఏంటి, బతుకమ్మ ఎందుకు అలిగింది అంటే, మనం చెప్తూ ఉంటాం ఈ బ్రతుకమ్మ పండుగలో కూడా ఒకరోజు బతుకమ్మ పేర్చి ఎదురు తీసుకొస్తూ ఉన్నప్పుడు ఎదురుగుండా ఒక మాంసము ముక్కతో వచ్చినటువంటి వ్యక్తి వచ్చాడంట. ఆ మాంసం ముక్కను చూసి అమ్మ వెనక్కి తిరిగి అలిగి వెళ్ళిపోయిందంట. అమ్మ అలిగి వెళ్ళింది కాబట్టి, అంటే ఆ గౌరమ్మ వెళ్ళిపోయింది కాబట్టి, గౌరీదేవి అలిగింది కాబట్టి ఆ రోజు పండగే చెయ్యరు. మరి పండగే చెయ్యరు అన్నది తెలంగాణలో మాత్రం చాలామందికి తెలుసు. ఈ రోజులలో మాత్రం అందరూ అన్ని రోజులు పండగ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకా ఈరోజు ఏమంటారు అంటే, అలిగిన బ్రతుకమ్మ అనే పేరు కొత్తగా మనం అలిగింది అని ఇప్పుడు వింటున్నాం, కానీ అంతకుముందు ఈ అమ్మకున్న పేరు ఏంటంటే, ఆ రోజు ఏమనేవాళ్ళు అంటే అర్రేము అనేవాళ్ళు. ఇది తెలంగాణ మాండలిక పదం. అర్రేము అంటే అమ్మ అలిగి వెళ్ళినటువంటి రోజు. ఆ రోజు ఇంకెవ్వరు కూడా, వీళ్ళు కూడా బాధతో పండగ చేయలేదు. మరి పండగ చేయనప్పుడు మరి ఇప్పుడు 9 రోజులలో పండగ అని ఎందుకు అంటున్నాం అంటే, ఆ రోజు అమ్మ అలిగి వెళ్ళింది. అలిగి వెళ్ళినప్పటికి కూడా మనము ఆ రోజు పండగ చేయట్లేదు. ఆ పండగ చేయట్లేదు అంటే ఆ రోజు బతుకమ్మను పేర్చట్లేదు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే బతుకమ్మను పేర్చరు, కానీ రోజు ఆడుతున్నట్టు పిల్లలు వెళ్ళి ఆడుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఇక్కడ బతుకమ్మ లేదు, నైవేద్యం లేదు, ఆడేవాళ్ళు ఆడుతారు. ఇంతకు ముందు రోజుల్లో అయితే ఆ రోజు ఆడనే లేదు. ఇప్పుడు ఆడిన మధ్యలో బతుకమ్మ పెట్టకుండా ఆడడమే అర్రెము రోజు చేయవలసినటువంటి విధి విధానం. బ్రతుకమ్మ అంటే మనం ఈ పండుగలో ఈ చక్కగా ఒక మేరులాగా పేర్చుకున్నాం కదా, ఒక్కొక్క రకమైన పూలతో, కింద తంగేడు, గునుగు, చేమంతి, సాయంకాలాలు పూసేటువంటి కట్ల పూలు, చంద్రకాంత పూలు, ఇలా రకరకాల పువ్వులతో మధ్యలో గౌరమ్మను పెట్టి పూజిస్తున్నాం. అయితే మరి గౌరమ్మే లేదు కదా, గౌరీదేవి అలిగింది కదా, అందుకని అర్రెము రోజు గౌరీదేవి లేదు కనుక బతుకమ్మే లేదు, బతుకమ్మ పెట్టకుండా పెట్టాం. ఈ శ్రీచక్రాకారంలో ఉన్నటువంటి ఈ రూపంలో మనకి దాదాపు 9 వర్ణాలు పెట్టడం అనేటువంటిది ముఖ్యం. ఈ 9 వర్ణాలు ఎందుకు అంటే, మనకి నవ ఆవరణలతో కూడినటువంటి మరి ఆ శ్రీచక్ర రూపమనే అనొచ్చు. లేదు అంటే నభ అనేటువంటి పరిపూర్ణమైనటువంటి సంఖ్య. ఇది మన సనాతన ధర్మంలో హిందువులు చెప్పేటువంటిది ఏంటంటే, పూర్ణ సంఖ్య ఏది అంటే నవ అనేటువంటిది. 9 సంఖ్య పూర్ణం. మనకు ఈ పండగ చేయడం వల్ల ఒకరికి పూర్ణ స్థితి వస్తుంది అని, అంటే పూర్ణత్వం కలుగుతుందని, పూర్ణత్వం కలగడం కోసం మనం ఈ పండుగని చేసుకుంటూ ఉన్నాం. అలాంటి పండుగలో మనకు మధ్య రోజు 6వ రోజు అయినటువంటి రోజు అమ్మ అలిగి వెళ్ళిపోయినప్పటికీ, బతుకమ్మ లేకపోయినప్పటికీ, బతుకమ్మ లేకుండానే చుట్టూ ఆడడం అలవాటు తప్పించకుండా ఆడుకొని నైవేద్యాలు ప్రసాదాలు ఏమీ లేకుండా చేసుకునేటువంటిది ఈరోజు. కాబట్టి అర్రెం రోజు మనం ఇప్పుడు ఏదో కొత్తగా టీవీలు పెట్టారు, టీవీల చుట్టూ ఆడుతున్నాం, డీజీలు పెట్టుకున్నాము అంటే డీజేలతో పాడకండి. డీజేలలో పాటలు పెడితే ఎవరో ఒక సింగర్ ఎక్కడో ఒకటి ఏదో ఒకటి పాడి, కొన్నిసార్లు అయితే ఎక్కడెక్కడి నుండో పాడుతున్నారు, ఇంత కొత్త కొత్త సింగర్లు పాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో చక్కగా పాత పాటలన్నీ కూడా పెద్దవాళ్ళు అలవోకగా అలా పాటలు కట్టుకున్నటువంటి పాటలు మాత్రమే పాడాలి తప్ప, మనం ఏదో ఎవరో సింగర్స్ ఏదో దానికి ఒక మ్యూజిక్, దానికి ఒక అక్కర్లేదు. మనం ఆ లయ తూగు పాటకి అనుగుణంగా, ఆటకి అనుగుణంగా వచ్చేటువంటి ఆ ఉయ్యాలో అనేటువంటి ఆ తూగుకు అనుగుణంగా కట్టిన పాత పాటలు ఎన్నో ఉన్నాయి. అవి చరిత్రని, అలాగే పురాణాలని, సమాజంలో ఉన్నటువంటి ఆనాటి కాలానుగుణ పరిస్థితులను తెలిపే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిని పాడుకుందాం, చక్కగా చప్పట్లు కొట్టి ఆడుకుందాం. నమస్తే.